ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజా విసురుతోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో 6 విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో దూసుకుపోతుంది. అయితే ఈ విజయాల్లో ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏదైనా జట్టు గెలిస్తే ఒకరో ఇద్దరో స్టార్ ప్లేయర్లపై ఆధారపడుతుంది. కానీ ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి అలా లేదు. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఒక్కో కొత్త హీరో పుట్టుకొస్తున్నాడు. గెలిచిన 6 మ్యాచ్ల్లో 6గురు వేర్వేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం జట్టు సమతూకానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్ ఆరంభంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై జరిగిన పోరులో యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి తన ఆల్రౌండ్ ప్రతిభతో మెరిసి తొలి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ వంటి పటిష్టమైన జట్టుపై ప్రఫుల్ హింగే అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఇక సిఎస్కే పై జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో ఇషాన్ మలింగా తన యార్కర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో ముద్ర వేయగా, మళ్లీ రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మెరుపులతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరిగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్ తన క్లాస్ ఇన్నింగ్స్ తో 6వ విజయాన్ని అందించాడు. ఇలా ఒకరిద్దరిపైన ఆధారపడకుండా జట్టులోని ప్రతి ప్లేయర్ బాధ్యత తీసుకోవడం చూస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇక ఈ సీజన్ లో తిరుగులేదని అభిమానులు సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు. టీం అంటే ఇలా ఉండాలి, ఒకరు విఫలమైతే మరొకరు మ్యాచ్ గెలిపిస్తున్నారని కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏ ఒక్క ఆటగాడిని కట్టడి చేసినా సరిపోదని జట్టు మొత్తం ఫామ్ లో ఉండడంతో ప్రత్యర్థి జట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు ఓ సింహ స్వప్నంగా మారింది. ఇలాగే కొనసాగితే ఈసారి ఐపీఎల్ ట్రోఫీ హైదరాబాద్ కు రావడం ఖాయమని ఆరెంజ్ ఆర్మీ ధీమా వ్యక్తం చేస్తోంది.